న్యూస్ మాదాపూర్ హైటెక్స్ లో టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్పో జరుగుతోంది. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏముందో ఒక గూడు కావాలని ఆ గూడు ఇచ్చే కార్యక్రమాన్ని ఈనాడు ప్రభుత్వ పక్షాన మేము చేపడుతున్నాం. ప్రైవేటు పక్షాన మీరు కూడా ప్రభుత్వ పక్షాన మీకు కావాల్సిన ఫుల్ సపోర్టు మీ అందరికీ ఉంటుంది. ఎవరిని ఏ వ్యాపారస్తుల్ని, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఏ వ్యాపారస్తుల్ని కూడా ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టదు. కానీ ఈ రియల్ ఎస్టేట్లో ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, విశ్వసనీయత విలువలతో కూడుకున్న వ్యాపారం మనం చేయాలి. అంటే ఎవరైతే ఎండ్ ప్రొడక్టర్ బెనిఫిషరీ ఉంటాడో ఆ ఎండ్ బెనిఫిషరీని ఏ రోజు కూడా మనం ఇబ్బంది పెట్టద్దు. ఒక మీరు అష్యూరెన్స్ ఇస్తే మీ మాట మీదనే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ నడుస్తుంది. అన్నీ కూడా మీరు చూపించే పిక్చర్స్ చూసి, మీరు చూపించే లేఅవుట్లు చూపించి, మీరు చూపించే లొకేషను మ్యాప్లో చూసి ఆ ఇన్వెస్టర్ మీ మీద ట్రస్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన అతనికి మీరు ఏదైతే ఎండ్ ప్రోడక్ట్ ఇస్తానని చెప్పారో, ఏ టైంలో ఇస్తానని చెప్పారో, 1 మంత్ అటో ఇటో లీగల్గా ఏదైతే ఆ ప్రాపర్టీ ఏ రకమైన లిటికేషన్లో లేనిది మీరు ఇచ్చినట్లయితే మీ కంపెనీల మీద ఆ ఎవరైతే బెనిఫిషరీ ఉన్నాడో ఆ బెనిఫిషరీ ట్రస్ట్ ఉంటుంది, నమ్మకం ఉంటుంది, విశ్వసనీయత ఉంటుంది. అప్పుడే ఈరోజున్న ఈ పెద్ద కంపెనీలన్నీ కూడా ఆనాడు అలా చేయబట్టే ఆ నమ్మకంతోనే ఈనాడు ఇంత పెద్ద ఎత్తున వాళ్ళంతా గ్రో కాగలిగారు. ఈనాడు అప్కమింగ్లో ఉన్న నా తమ్ముళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నా, వ్యాపారానికి ప్రతి వ్యాపారానికి విశ్వసనీయత విలువలతో కూడింది అయితేనే లైఫ్లో మనం లాంగ్ డ్రైవ్ చేయగలుగుతాం. మీరు ఆ దిశగా మీరు మీ వ్యాపారాన్ని నడుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, ఈ మధ్యనే మీరు మీడియాలో ఇతరత్ర ఛానల్స్ ద్వారా చూసుంటారు, ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. గతంలో హైదరాబాద్లో ఏదైతే వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది కలిగిందో వాటన్నిటినీ భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఒక క్లారిటీతో దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. అదే రకంగా ఇండస్ట్రీస్ కూడా ఈ ప్రభుత్వం పాజిటివ్ వేలో ఉంది. కానీ ఇండస్ట్రీస్ అనేవి సిటీ దగ్గరలో కాకుండా త్రిబుల్-ఆర్ రోడ్డు అవతల ఇండస్ట్రీస్ పెట్టాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే ఏదైతే మెగా ఫార్మా సిటీ అని గత ప్రభుత్వం చేపట్టిందో, ఫార్మా సిటీ బదులు దాన్ని ఆల్ ఐటీ కంపెనీసు, ఇతరత్ర డెవలప్మెంట్ సెక్టార్లతో పాటుగా ఒక మంచి మెగా సిటీ కట్టాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంటే సామాన్యుడికి మంచి అఫోర్డబుల్లో ఇచ్చే ఇంటితో పాటుగా ఒక అద్భుతమైన, ప్రపంచంలోనే ఒక అద్భుతమైన సిటీని అక్కడ ఫార్మా సిటీలో నిర్మించాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రుల మనసులో ఉన్న కోరిక. మెట్రో రైల్ని అక్కడి దాకా తీసుకెళ్ళి ఏదైతే ఎయిర్పోర్ట్ తర్వాత ఉన్న దీనికి కనెక్టివిటీ ఇస్తూ అద్భుతంగా ఈ సిటీని తీర్చిదిద్దాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఒకటే రియల్ ఎస్టేట్ నా తమ్ముళ్ళకి, కుటుంబ సభ్యులకి చెప్పేది, ఈ ప్రభుత్వం మీకు ఫ్రెండ్లీగా ఉంటుంది, ఫ్రెండ్లీ ప్రభుత్వం అని. ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితి పదే ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు, మీ వ్యక్తిగతంగా మీకు కూడా చెడ్డ పేరు రావద్దు. అప్పుడే మీ సంస్థలకి మార్కెట్లో మంచి పేరు వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచిగా మీరు డే బై డే మీరు వ్యక్తిగతంగా డెవలప్ కాండి. ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే రకంగా మీరు డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈనాడు అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉన్నది ఈ ప్రభుత్వంలో. కానీ మీరు అన్లిమిటెడ్ ఉంది కాదని జంగిల్లా కట్టుకుంటే అది మీ ఆ యూనిట్కి ఏదైతే ఆ ప్రాజెక్టుకి రావాల్సినంత మైలేజ్ వస్తుందని నేను అనుకోవటంలే. అన్లిమిటెడ్ ఉన్నది కదా అని 10 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు మీరు పర్ ఎకర కడితే దానికి రావాల్సిన మైలేజ్ రాదు.
చాలామంది పెద్ద సంస్థలు లిమిటెడ్ కడతారు, లిమిటెడ్ కడుతున్నారు కూడా. వాటికి ఎందుకు క్రేజ్ ఉంది, మిగతా వాటికి ఎందుకు క్రేజ్ లేదు అంటే ఐ ఫీల్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అన్లిమిటెడ్ ఉంది కదా అని మీరు ఒక పెద్ద జంగిల్లా కడితే దాన్ని పబ్లిక్లో అంత క్రేజు రాదు. అదే రకంగా దాన్ని మార్కెట్ మీరు చేసేటప్పుడు కూడా మళ్ళీ అనేక ఒక అబద్ధానికి మీరు 100 అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి పరిస్థితి లేకుండా ఏదో కట్టామంటే కట్టాం, ఒక అగ్గిపెట్టెలాగా కాకుండా ఒక వెంచర్కి ఒక కొత్త తరం తీసుకొచ్చే విధంగా, ఒక కొత్త మోడల్గా, మీరు కస్టమర్ని అట్రాక్ట్ చేసే విధంగా, బెనిఫిషరీ హ్యాపీగా ఉండే విధంగా మీ ప్రాజెక్టులు చేసుకోవాలని, మీకు రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు 100కి 100% ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీకు తెలుపుతూ, ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న TV9 మిత్ర బృందాన్ని, వారి యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.